పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేస్తున్న మున్సిపాలిటీ అవినీతికి అడ్డాగా మారింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సర్కిల్ కార్యాలయాల్లో కింది స్థాయి ఉద్యోగి నుంచి అధికారులదే హవా మారిపోయింది. యంత్రాల కొనుగోళ్ల పేరుతో ప్రజాధనం దోచుకుంటున్నారు. నగరాభివృద్ధి కోసం, పచ్చదనం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కార్యక్రమాలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇంతకీ ఎక్కడ ఈ మున్సిపాలిటీ? అక్కడి అధికారులు చేస్తున్న అవినీతి ఏంటి? గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది. ప్రజాధనం దోచుకుంటున్న పాలకులు, అధికారుల తీరు బయటపడింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం భారీగా చెత్త సేకరణకు ఉపయోగించే వాహనాలు, లోడర్స్, కంపాక్టర్లు, ఫాగింగ్ ఆటోలు, ఫాగింగ్ మిషన్స్ కొనుగోలు చేసేందుకు తెలంగాణ వ్యవసాయ శాఖ అనుబంధ సంస్థ అయిన అగ్రోస్తో జీడబ్ల్యూఎంసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలోనే 2021లో దాదాపు 5 కోట్ల రూపాయలు ముందుగానే చెల్లించారు. ఒప్పందం ప్రకారం సప్లై చేయాలని జీడబ్ల్యూఎంసీ నుంచి తెలంగాణ ఆగ్రోస్కు ఆర్డర్ కూడా వెళ్ళింది. అయితే 15 రోజుల్లో రావాల్సిన వాహనాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఆలస్యంగా సప్లై చేశారు. అంతేకాకుండా క్వాలిటీ లేని పరికరాలను పంపించారు. వచ్చిన వాటిలో కూడా హుక్ లోడర్స్కు మ్యాచ్ అయ్యే బాక్సులు లేకపోవడంతో ఇప్పటికీ అవి నిరుపయోగంగానే ఉన్నాయి. అవే కాకుండా దోమల నివారణ కోసం ఆర్డర్ ఇచ్చిన ఫాగింగ్ ఆటోలు, హ్యాండ్ ఫాగింగ్ మిషన్లలో కొన్నింటిని ఆర్డర్లో సూచించిన విధంగా సప్లై చేయకుండా నాణ్యత లేనివి పంపించారు. ఇది గుర్తించిన అధికారులు కొన్నింటిని వెనక్కి కూడా పంపారు. అయితే అధికారులు వెనక్కి పంపినా వాటి స్థానంలో ఇప్పటికీ వేరేవి పంపించలేదు. మరోవైపు అగ్రోసు వారు పంపించిన 66 ఫాగింగ్ మిషన్లలో 35 ఫాగింగ్ మిషన్స్ నాణ్యత లేకపోవడం విశేషం. ఇక తెలంగాణ ఆగ్రోస్ ఎస్డిఎస్ అనే ఒక థర్డ్ పార్టీ సంస్థ ఒప్పందం కుదుర్చుకుని జీడబ్ల్యూఎంసీ పరికరాలు సప్లై చేయడానికి ఆర్డర్ పొందింది. ఆ కంపెనీ వాళ్ళు కూడా సరైన పద్ధతిలో సప్లై చేయలేదు. కాగా ఆ సంస్థ ఇప్పటికే రాష్ట్రం మొత్తం నాణ్యత లేని పరికరాలను సప్లై చేస్తూ చేతులు దులుపుకుంటుంది. దీంతో ఏం చేయాలో తెలియక కొందరు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రామగుండంలో ఆ కంపెనీ వారు చేసిన నిర్వాకానికి సంబంధిత అధికారులు సమాధానం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా తాజాగా 12 కోట్ల విలువైన టెండర్ను మళ్లీ ఆ సంస్థ వారు వేరే కంపెనీ పేరుతో సప్లై చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సమాచారం. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. గతంలో వేరే అధికారి ఉండేవారని, ఆయనకే అంతా తెలుసు అంటూ తప్పించుకుంటున్నారు. లేదా మేయర్ను అడగండి అంటూ దాటేస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి జరిగినా పట్టించుకోవాల్సిన అధికారులు పట్టనట్టి వ్యవహరిస్తుండడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మరోవైపు నాణ్యతలేని పరికరాలు సప్లై చేసి ఆ వ్యవహారం బయటికి రాకుండా ఉండడానికి మేయర్కు, మున్సిపల్ అధికారులకు ముడుపులు ముట్టాయన్న ప్రచారం జరుగుతోంది. కోట్లలో ప్రజాధనం దారిమలిన మళ్లీ అదే కంపెనీకి చెందిన వారికే కాంట్రాక్ట్ ఇవ్వడంపై బల్దియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికీ కొన్ని కోట్ల విలువ చేసే పరికరాలు సప్లై కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. 4 ఏళ్ల క్రితం డబ్బులు ముట్టినా నేటికి పూర్తి స్థాయిలో సప్లై కాకపోవడం, అధికారులు ఏదీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2020 నుంచి జీడబ్ల్యూఎంసీ నుంచి తెలంగాణ అగ్రోస్ మధ్య జరిగిన ఒప్పందాలపై సమగ్ర విచారణ జరిపితేనే నిజాలు నిగ్గు తేలుతాయని అంటున్నారు.